విశ్వావసునామ సంవత్సరంలో రాజాది నవనాయకుల్ని విడివిడిగా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. చైత్రశుద్ధ పాడ్యమి, వారాధిపతి రాజు రవి. రవి మేష సంక్రమణం వారాధిపతి మంత్రి చంద్రుడు. రవి సింహ సంక్రమణ వారాధిపతిగా సేనాధిపతి రవి. రవి కర్కాటక సంక్రమణ వారాధిపతిగా సస్యాధిపతి గురు. రవి ధనుస్సంక్రమణ వారాధిపతిగా ధాన్యాధిపతిగా కుజుడు. రవి మిథున సంక్రమణ వారాధిపతిగా అర్ఘాధిపతిగా రవి. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశ వారాధిపతిగా మేఘాధిపతి రవి. రవి తులా సంక్రమణ వారాధిపతిగా రసాధిపతిగా ఉన్నటువంటి వారు శని. రవి మకర సంక్రమణ వారాధిపతిగా నీరసాధిపతిగా బుధుడు ఉన్నాడు. రవి రాజుగా ఉండడం వల్ల పరస్పర వైరములు కలుగుతాయి. మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయి. ప్రజలకు రాజుల వల్ల, శస్త్రముల వల్ల, చోరాగ్ని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి అని పంచాంగం చెప్తుంది. ఇదంతా కూడాను వ్యక్తిగా సృష్టించింది కాదండి. సరే, రాజు గురించి చెప్పాము, మంత్రి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. చంద్రుడు మంత్రిగా ఉన్నప్పుడు సృష్టి ఉంటుంది, సమస్త సస్యములు ఫలవంతంగా ఉంటుంది, క్షేమము ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. సూర్యస్థ సేనాధిపతిగా ఎలా ఉంటుంది? రాజు రవియే, సేనాధిపతి కూడా రవియే ఉండడం వల్ల సేనాధిపతి అయినప్పుడు రాజులకు పరస్పర యుద్ధం కలిగే అవకాశాలు ఉన్నాయి. మబ్బులు, వాయు పీడించే కొద్దిపాటి వర్షములు కురిసే అవకాశాలు, రక్తధాన్యములు సమృద్ధిగా పండుతాయని కూడా చెప్పడం జరుగుతున్నది. గురు సస్యాధిపతిగా ఉన్నప్పుడు వారి ఫలితం ఎలా ఉంటుంది? బృహస్పతి సస్యములకు అధిపతి అయినప్పుడు యవలు, గోధుమలు, శనగలు పూర్ణముగా పండుతాయి. పసుపు రంగు నేల చక్కగా పండుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కుజస్య దానాధిపతి ఎలా ఉంటుందని చెప్పి, కుజుడు ధాన్యాధిపతి అయినప్పుడు ముళ్ళగుల ధాన్యములు, స్వల్పధాన్యములు, సిరుధాన్యములు, ఎర్రని నేల సంపూర్ణంగా పండుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రవి అర్ఘ్యాధిపతిగా ఉన్నారు. వారి ఫలితం ఎలా ఉంటుందంటే, రవి అర్ఘ్యాధిపతి అయిన వెలలు, రేట్స్ అంతా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వర్షములు తక్కువ కురుస్తాయి. ప్రజలు ఆకలి బాధ మరియు రాజులకు మంచి శ్రేయస్సు కలిగే అవకాశాలు కూడా చాలా బాగుందని కూడా చెప్పడం. సూర్యస్య మేఘాధిపతి, సూర్యుడే మేఘాధిపతిగా కూడా ఉంటున్నాడు. సూర్యుడు మేఘాధిపతి అయినప్పుడు వల్ల పంట స్వల్పంగా పండుతాయి, భయం అధికంగా ఉంటుంది, వర్షం తక్కువగా ఉంటుంది, ఖండవృష్టి కలిగి ఎర్రని ధాన్యం బాగా పండుతాయని కూడా చెప్పడం జరుగుతున్నాయి. శనీశ్వరుడు రసాధిపతిగా ఉంటున్నాడు. శని రసాధిపతి అయినప్పుడు నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలుగా రసజాతులకు వెళ్ళలేకుండా ఉంటుంది. అంటే చాలా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తున్నాడు. బుధస్య నీరసాధిపతి, బుధుడు నీరసాధిపతిగా ఉండడం వల్ల ఈ ఉక్కు, ఖనిజములు, వివిధ ధాన్యములు సమృద్ధిగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో రాజాది నవనాయకుల్లో ఎవరెవరు ఎంతెంత ప్లేస్ తీసుకుంటున్నారంటే, రవి 4 ప్లేస్ని తీసుకుంటున్నారు. అంటే పోర్ట్ఫోలియో అంటారు చూసారా, ఈ పోర్ట్ఫోలియోస్ని వాళ్ళు విభజించుకున్నారు. రవి 4 పోర్ట్ఫోలియో, చంద్రుడు 1, కుజుడు 1, బుధుడు 1, గురువు 1, శుక్రుడికి ఈసారి ఏం లేదు, శని భగవానికి 1. నవనాయకుల్లో 3 నాయకత్వాలు శుభగ్రహాలు, 6 నాయకత్వాలు పాపగ్రహాలుగా వచ్చాయి. నవనాయకుల్లో పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉంది కనుక విష్ణు సహస్రనామము లేదా చండీ సప్తసతి పారాయణము ఇలాంటివి చేయడం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో ఉపనాయకులు ఎవరు? ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటారంటే, ఒక చక్రవర్తి ఉంటారు, వారికి సామంతరాజు ఉంటారు కదా, అలా ఉపనాయకులుగా ఉన్నవారు ఎలా అంటే, మేషశంకరం వారాధిపతి, సర్వదేశోద్యాగధిపతిగా అశ్వాధిపతిగా చంద్రుడు, వృషభ సంక్రమణ వారాధిపతిగా పురోహితుడుగా గజపతి, అడవిపతి గురువుగా ఉంటున్నాడు. మిథున సంక్రమణ వారాధిపతిగా పశువులకు అధిపతి అయినటువంటి రవి ఉంటున్నాడు. కర్కటక సంక్రమణ వారాధిపతిగా దేవాధిపతి గురువు ఉంటున్నారు. సింహ సంక్రమణ వారాధిపతిగా పురుషాధిపతి రవి ఉంటున్నారు. కన్య సంక్రమణ వారాధిపతిగా పరీక్షకుడు గ్రామాధిపతిగా బుధుడు ఉంటున్నాడు. తులా సంక్రమణ వారాధిపతిగా వస్త్రాధిపతి, వస్త్రానికి శని భగవానుడు కూర్చున్నాడు. వృశ్చిక సంక్రమణ వారాధిపతిగా గ్రామపాలకుడు రత్నాధిపతిగా చంద్రుడు ఉంటున్నాడు. ధనుస్సంక్రమణ వారాధిపతి వృక్షాధిపతిగా కుజుడు ఉంటున్నారు. మకర సంక్రమణ వారాధిపతిగా జంగమాధిపతి బుధుడుగా ఉంటున్నాడు. కుంభ సంక్రమణ వారాధిపతిగా గణకుడు, సర్పాధిపతిగా శుక్రుడుగా ఉంటున్నాడు. మీన సంక్రమణ వారాధిపతి దైవజ్ఞుడు, మృగాధిపతి రవిగా ఉంటున్నారు. చైత్రశుద్ధ పాడ్యమి వారాధిపతిగా రాష్ట్రాధిపతి శుభాధిపతి రవిగా ఉంటున్నారు. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం వారాధిపతి స్త్రీలకు అధిపతి అయినటువంటి వారు రవి ఉంటున్నారట. ఇక్కడ ఉపనాయకుల్లో ఎవరెవరు ఎంతెంత పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు అని అంటే, రవి 7 స్థానాలను, చంద్రుడు 4 స్థానాలను, కుజుడు 1 స్థానాన్ని, బుధుడు 3 స్థానాలని, గురుడు 3 స్థానాలని, శుక్రుడు 2 స్థానాలని,
శని భగవానుడు ఒక స్థానాన్ని తీసుకొని 21 మంది ఉపనాయకుల్లో 12 నాయకత్వాలు శుభగ్రహం. చూడండి 21లో డివైడ్ చేసుకుంటే 12 మంది క్షేమం చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి ప్రధానంలో కొంతమంది తక్కువ ఉండేసరికి దీన్ని ఏం చేస్తుందంటే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అక్కడ చెడు వచ్చినా ఇక్కడ మంచి చేసేసరికి ప్రజలకి అద్భుతం జరుగుతుందని చెప్తుంది. సో 9 మంది నాయకత్వాలు పాపగ్రహాలుగా ఉన్నారు. మేఘాధిపతి నిర్ణయం ఎలా చెప్పడం జరుగుతుంది? 1947 × 8/9 = 6 శేషంగా చెప్పడం వల్ల నీలనామకో మేఘంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం నీల పేరు గల మేఘంగా వర్షించును. దీని ఫలితం ఎలా ఉంటుంది అని అనుకంటే అడక చాలా అద్భుతమైనటువంటి వర్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అడకాది నిర్ణయం నవనాయకుల రాజును బట్టి నిర్ణయించాలి. రాజు రవి కనుక అడక 2 ఎలా ఉంటుంది? 10 భాగాలు సముద్రంలో, 7 భాగాలు పర్వతాలపైన, 2 భాగాలు భూమిపైన వర్షం కురుస్తుంది. పశునాయక నిర్ణయం ఎవరన్నారంటే దానికి అధిపతి యముడుగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠమి వారాధిపతి నుండి పశునాయకుడి యొక్క నిర్ణయం జరుగుతుంది. చైత్రశుద్ధ పాఠ్యమి వారాధిపతిగా రవి = యముడుగా పశునాయకుడుగా ఉంటున్నాడు. సూర్యకుజులు రాజులై యముడు పశుపాలకుడు అవుతాడు. బుధశనులు రాజులైనచో బలరాముడు, చంద్రగృహ శుక్రుడు రాజులైతే శ్రీకృష్ణుడు పశుపాలకుడు అవుతారు. యముడు పశుపాలకుడు అయితే పశునాశనం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. బలరాముడు పశుపాలకుడు అయితే వానలు బాగుంటుంది. గోపాలుడు పశుపాలుడు అయితే గోవులు పాలించబడతాయి. ఓకే, ఈ సంవత్సరం వచ్చే పుష్కరం దేనికి ఏ నదికి వస్తుందంటే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. 14 మే 2025 బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ బహుళ విధియ నాడు గురువు రాత్రి 9:21 మిథున రాశి ప్రవేశం చేయడం వల్ల పుష్కర స్నాన ఆరంభం గురువారం అరుణోదయ వేళ నుండి అని చెప్పారు. 15 మే 2025 విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ తదియ గురువారం నుండి 26 మే 2025 వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు సార్ధ త్రికోటి తీర్థ రాజ సహిత సరస్వతీ నదికి పుష్కరాలుగా నిర్ణయించడం అయింది.